తదుపరి తులారాశి. తులారాశి వారి పనులు వాయిదా పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు ఈ రాశి వారు ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఆస్తి విషయాల్లో సోదరులతోటి వివాదాలు కూడా అధికమవుతాయి. ఇంటా బయట కూడా ఈ రాశి వారికి చికాకులు తప్పవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణాలు కూడా చేసిన సందర్భాల్లో ఈరోజు ఈ రాశి వారికి అకస్మాత్తుగా ఎదురవుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం వీరికి చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి ఆటుపోట్లు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసు రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇంటర్వ్యూలకు పోటీ పరీక్షలకు ఈరోజు వృశ్చిక రాశి నిరుద్యోగులు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా సునాయాస విజయాన్ని సాధిస్తారు. నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల కలయిక చాలా ఆనందం కలుగుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కూడా కలిసి వస్తాయి. గతంలో జరిగిన సంఘటనలు కూడా ఈరోజు ఈ రాశి వారికి గుర్తుకు వస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులకు నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసు రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఈ రాశి వారికి ఈరోజు చక్కని పురోగతి కనిపిస్తుంది. రుణ బాధలు కూడా తొలగుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఇంతకాలం పడిన కష్టం కూడా ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వాహన కుటుంబ సౌఖ్యం కూడా ఈరోజు వీరికి ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి అనుకోనటువంటి ఆహ్వానాలు కొన్ని అందుతాయి. సినీ టీవీ కళాకారులకు ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది ఊరట కలిగిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో ఈరోజు వారు విజయం సాధిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాసు రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు, ఆటంకాలు కూడా అధికమవుతాయి. కుటుంబ సమస్యలు కూడా ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. భూ సంబంధిత వివాదాలు కూడా వీరికి నెలకొంటాయి. సోదరులతోటి, బంధువర్గం వారితోటి అకారణంగా విభేదాలు కూడా ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక వర్గాల వారికి నిరుత్సాహం అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులు ఆటుపోట్లు ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొన్ని మంచి అవకాశాలు చేజారుతాయి. కావున జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసు రంగు లేత పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఈరోజు ఇబ్బంది పడతారు. స్థిరమైనటువంటి ఆలోచనలు లేకపోవడం, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఈరోజు ఈ రాశి వారు ఇబ్బంది పడతారు. వివాదాలకు, కోపతాపాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎదుటి వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు సంయమనాన్ని పాటించడం ప్రధానంగా ఈ రాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా విలువైనటువంటి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు, విలువైన డాక్యుమెంట్స్ తమ వెంట తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. బంధువులతోటి విభేదాలు కూడా అధికమవుతాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారులకు ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు ఉత్సాహం తగ్గుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో లాభాలు తగ్గుతాయి. ఇక కుంభరాశి వారికి వాళ్ళ కాసు రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఇంటా బయట కూడా అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతోటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు, పెట్టుబడులు కూడా సమకూరుతాయి, ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి, పారిశ్రామిక వర్గాల వారు సంస్థల ఏర్పాట్లో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగడం చేత ఆనందంగా గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు మంచి అవకాశాలు, సన్మానాలు. విద్యార్థులు ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలు ఈరోజు ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీన రాశి వారికి వాళ్ళ సూచన రంగు గోధుమ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మహావిష్ణువుల వారిని పూజించడం, మహావిష్ణువుల వారి యొక్క స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. వినర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడతాయి అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం కావున కుజగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో కుజగ్రహ దోషం ఎవరికైతే ఉందో అటువంటి వారు ఈరోజు కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకునేవారు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అర్చన కానీ అభిషేకాది కార్యక్రమాలుగా నిర్వహించి ఆ తర్వాత బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.